మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ షాక్ ఇచ్చారు. విజయమ్మ విడుదల చేసిన నోటరీతో గత కొంతకాలంగా జగన్, షర్మిల మధ్య కొనసాగుతున్న ఆస్తుల వివాదం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ ఆస్తుల పంపకాలపై పూర్తి స్పష్టతనిస్తూ ఆమె ఒక అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. ఈ నోటరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖలో ఆమె తన కుమారుడు జగన్ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది అని నోటరీలో విజయమ్మ స్పష్టం చేశారు. ఎంఓయూల్లో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చానని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెంట్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఇప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నానంటూ నోటరీ విడుదల చేశారు. ఆస్తుల పంపకం జరగలేదని, షర్మిలకు ఇచ్చినటువంటి ఆస్తులు లాంటివే వైఎస్ఆర్ గారు జగన్కి కూడా ఇచ్చారని విజయమ్మ స్పష్టం చేశారు. ఇది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుక్కి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయటానికి ఎవరు మీరు? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలి. వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్ళీ మీడియాలో ప్రస్తావించవద్దని వేడుకుంటున్నా. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అంటూ విజయమ్మ తన నోటరీలో పేర్కొన్నారు.